భూమి మీద చిన్నవి 4 కలవు. ఈ భూమి పైన మనిషికి బలము లేకపోయినా కానీ జ్ఞానం ఉంటే బ్రతకగలడు అనేటువంటి నిదర్శనము ఈ జీవులు మనిషికి పాఠంగా భక్తులు బైబిల్ గ్రంథంలో నుంచి చూపిస్తూ ఉన్నాడు. అవి పేరుకు మాత్రం చిన్నవి కానీ, చూపుకు మాత్రం చిన్నవి కానీ, అవి చిన్నవైనట్లుగా వాటికి ఉన్నటువంటి జ్ఞానము చిన్నది కాదు. ఈ 4 జీవులు బలము లేనివే కావచ్చు కానీ జ్ఞానములో మాత్రం ఏ మాత్రం తక్కువైనవి కావు. మనిషి బ్రతకటానికి జ్ఞానం ఎంత అవసరమో ఈ చిన్న జీవులు నేర్పించేటువంటి పాఠము ద్వారాగా ఈరోజు మనకి అర్థమవటానికి అవకాశం ఉంటుంది. మనిషి ఈ చిన్న జీవులు కలిగినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటే ఏదైనా చేయగలడని చెప్పి ఈ జీవులు చూపిస్తూ ఉన్నాయి. ఎంత మనిషి కంటే ఎక్కువ జ్ఞానం కలిగి అవి బ్రతుకుతూ ఉన్నాయి. మనిషి చేయలేనటువంటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. మనుషులు ఉండలేనటువంటి స్థానాల్లో అవి ఉంటూ ఉన్నాయి. మనుషుడు సురక్షితంగా తనను తాను కాపాడుకోలేనటువంటి పొజిషన్లో అవి మాత్రం తమను తాము సురక్షితంగా కాపాడుకోగలుగుతూ ఉన్నాయి. మనిషి మాత్రం కరువుతో జీవిస్తున్నటువంటి సమయంలో అవి మాత్రం సమృద్ధిగా ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాయి. మనిషి మాత్రం ఉన్నతమైనటువంటి స్థలాల్లో నిలబడలేనటువంటి స్థానంలో ఈ చిన్న జీవులు మాత్రం మనిషి కంటే ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో ఉంటూ ఉన్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే భక్తుడు అంటూ ఉన్నాడు, జ్ఞానమే. ఈ జ్ఞానం లేకే మనిషి ఉన్న స్థితిలోనే ఉన్న స్థానంలోనే ఉండిపోతూ ఉన్నాడు. ఈ జ్ఞానం లేకే మనిషి ఆహారము సంపాదించుకోలేనటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నాడు. ఈ జ్ఞానం లేకే మనిషి తను తాను కాపాడుకోలేనటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నాడు. ఈ జ్ఞానం లేకే మనిషి బలమున్న బలహీనుడిగా మిగిలిపోతూ ఉన్నాడని చెప్పి భక్తుడు ఎంత చక్కని మాటలను తెలియజేశాడంటే అంత చక్కని మాటలను తెలియజేశాడు. అదే జ్ఞానాన్ని మనము కూడా ఈ చిన్న జీవులను చూసి కనుక మనం నేర్చుకోగలిగితే వాటికంటే మంచి పొజిషన్లో దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెడతాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అవి ఉండును. ప్రభునందు ప్రియమైన వర్లరా, ఈ భూమి పైన దేవాది దేవుడు మనిషిని చాలా జ్ఞానం కలిగిన వాడిగా సృష్టించాడు. మనిషిని దేవుడు ఎంత జ్ఞానము కలిగిన వాడిగా ఈ భూమి పైన సృష్టించాడో, సృష్టింపబడినటువంటి మానవుడు దానికి భిన్నంగా బ్రతకటం అనేటువంటిది భూమి పైన మనకు కనబడుతోంది. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనిషి ఈ భూమి పైన నివసిస్తూ ఉంటే, మనిషి కంటే చాలా చిన్న వాటిని దేవుడు చూపిస్తూ అంటూ ఉన్నాడు, ఈ భూమి పైన మీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీరు సరైన విధంలో వాడుకోలేకపోతూ ఉన్నారు. కానీ ఈ భూమి పైన ఉన్నటువంటి కొన్ని జీవులు వాటి జ్ఞానాన్ని ఏ విధంగా వాడుతూ ఉన్నాయని చెప్పి తన భక్తుల ద్వారాగా ఈ వాక్యలేఖనాన్ని రాయించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వర్లరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదువుకున్నటువంటి మాటలను పరిశీలన చేసినట్లయితే అగూరు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి మాట ఏంటంటే, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి అని అంటూ ఉన్నాడు. మనిషి బ్రతకటానికి జ్ఞానం ఎంత అవసరమో
మనిషి బ్రతకలేకపోవటానికి జ్ఞానము లేకపోవటము అనేటువంటిది ఈ చిన్న జీవులు నేర్పించేటువంటి పాఠము ద్వారాగా ఈరోజు మనకి జ్ఞానం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది మనకి అర్థమవటానికి అవకాశం ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారే చాలా సందర్భాల్లో అంటూ ఉంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి వెత్తవు కోయవు, పంటని దాచుకోలేవు, కానీ అయినా అవి పోషింపబడుతూ ఉన్నాయి. మనుషులైన మీరు పంటని వేయగలరు, వేసిన దాన్ని కొయ్యగలరు, కోసిన దాన్ని దాచుకోగలరు, కానీ అయినా మీ జీవితంలో కరువు ఉంటూ ఉందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. నిజమేనండి, మనుషునికి దేవుడు ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడంటే, ఈ లోకంలో ఏదైనా చేయగలిగేటువంటి శక్తి మనిషికి ఉంది, ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి మనిషికి ఉంది, దానికి తగిన జ్ఞానం ఉంది. కానీ మనిషి తన జీవితంలో ఆ జ్ఞానాన్ని వాడుకునేటువంటి విధానం సరిగా మనకు కనబడదు. కానీ ఇక్కడ భక్తుడు 4 జీవులను చూపిస్తూ ఉన్నాడు. 4 జీవులను చూపిస్తూ ఆ భక్తుడు అంటూ ఉన్నాడు, భూమి మీద చిన్నవి 4 కలవు అని అంటూ, అవి పేరుకు మాత్రం చిన్నవి కానీ చూపుకు మాత్రం చిన్నవి కానీ వాటి యొక్క పనితీరు మాత్రం చిన్నది కాదు అని అంటూ ఉన్నాడు. ఎందుకని ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, అక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, అవి చిన్నవైనట్లుగా వాటికి ఉన్నటువంటి జ్ఞానము చిన్నది కాదు. భూమి మీద 4 జీవులు చిన్నవి కలవు, కానీ అవి మిక్కిలి జ్ఞానము కలవి అని అంటూ ఉన్నాడు భక్తుడు. ఆ చిన్నవైనటువంటి 4 జీవులు ఏమిటి? ఆ చిన్నవైనటువంటి 4 జీవులు భూమిపైన ఉన్నటువంటి మనిషి కంటే మించినటువంటి జ్ఞానముతో అవి ఉండటానికి గల కారణం ఏంటి? అవి భూమిపైన మనిషి కంటే ఎక్కువ జ్ఞానముతో ఎలా బ్రతుకుతూ ఉన్నాయి అనేటువంటిది వాక్యలేఖనం ద్వారాగా ఈరోజు మనం చూసుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటి జీవి ఏంటండి చూడండి, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమకు ఆహారమును సిద్ధపరచుకొనును. ఈ 4 చిన్న జీవులలో మొదటి జీవి ఏమిటి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే చీమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. చీమలు బలం లేని జీవులు అంటూ ఉన్నాడు. నిజమేనండి, మన అందరికీ తెలిసిన విషయమే. ఎంత బలహీనమైనవి అంటే చీమలు మనం కాలేస్తే చచ్చిపోతాయి. అవి ఎంత చిన్నవి అంటే మనం అవి ఎంతో పరిశీలన చేసి చూస్తే కానీ కనబడనంత చిన్నవి. అంత చిన్నవి మనిషి శక్తితో పోలిస్తే మనిషి కంటే చాలా బలహీనమైనది. కానీ దాని యొక్క పనితీరును గురించి భక్తుడు అంటూ ఉన్నాడు, అవి అంత చిన్నవైనప్పటికీ, అంత బలము లేని జీవులైనప్పటికీ అవంట వేసవిలో అంటే మంచి ఎండలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. ఎందుకని భక్తుడు దీన్ని గురించి మాట్లాడుతున్నాడంటే, మనిషి ఎంతో బలం కలిగిన వాడు, కానీ ఆహారాన్ని సిద్ధపరచుకోవటానికి కొన్నిసార్లు ఆ మనిషి ఇష్టపడ్డు. ఎందుకని ఇటువంటిది మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది. ఆ సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది, సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. చీమలు బలం లేని జీవులైనప్పటికీ అవి ఎలా ఉంటూ ఉన్నాయంటే సోమరితనంగా ఉండవు. అవి కష్టపడి ఏదో విధంగా ఆహారాన్ని సంపాదించుకోవాలనేటువంటి విధంగా ఉంటాయి. కానీ మనిషి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే, మనిషి బలము కలిగిన వాడైనప్పటికీ, మనిషి చూడటానికి పెద్దవాడైనప్పటికీ చీమ కంటే చాలా, కానీ మనిషి అంట పని చేయటానికి ఇష్టపడాడంట, సోమరిగా ఉంటాడంట. అందుకే మరొక చోట సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అంటూ ఉన్నాడు. మనిషికి చీమకి ఇక్కడ కంపారిజన్ చేయటానికి గల కారణం ఏంటంటే, మనిషితో పోలిస్తే శక్తిలోని చీమలు ఏమాత్రం సరితూగలేవు,
మనిషితో పోలిస్తే బలములోని చీమలు ఏమాత్రం సరితూగలేవు. మనిషితో పోలిస్తే చీమలు ఆకారంలోని ఏమాత్రము సరితూగలేవు. కానీ అంత ఆకారము కలిగినటువంటి మనిషి, అంత శక్తి కలిగినటువంటి మనిషి చేయలేనటువంటి పని చీమలు చేయటము ఇక్కడ భక్తుడు మనకి వాక్యలేఖనం ద్వారాగా చూపిస్తూ ఉన్నాడు. భక్తుడు అంటూ ఉన్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడకను చూసి జ్ఞానం తెచ్చుకోమంటూ ఉన్నాడు. ఎంతకీ మనిషిని మించిన జ్ఞానం చీమల్లో ఏముంది అనేటువంటిది మనకు అర్థం కావు. నలుగురు మనుషులు ఒక ఇంట్లో ఉన్నారంటే వారి నలుగురికి ఒకరికి మాట పొత్తు ఉండదు, సమాధానం ఉండదు, ఒకరికి పడదు. కానీ ఒక పుట్టలో ఎన్ని చీమలు ఉంటాయి తెలుసా? 80 లక్షల చీమలు ఉంటాయంట. ఒక పుట్టలో 80 లక్షల చీమలు ఉంటాయంట. కానీ అవి గొడవ పడవంట, అవి కొట్లాడుకోవంట. అవి ఒకదానిపైన ఒకటి అలగటం అనేటువంటిది ఉండదంట. మనిషి జీవిత విధానానికి, చీమల యొక్క జీవిత విధానానికి మనం గమనిస్తే అవి ఒకే పుట్టలో 80 లక్షల చీమలు ఉన్నా కానీ కలిసి మెలిసి ఉంటాయంట. కానీ మనిషి యొక్క జీవితంలో ఆ ఐక్యత అనేటువంటిది లేదు. ఈ కలిసి మెలిసి ఉండేటువంటి విధానం దేనికి సూచనగా ఉందంటే ఐక్యతకు సూచనగా ఉంది. బైబిల్ గ్రంథమే చెబుతుంది, ఆ చీమల వలె మనుషులు కూడా కలిసి మెలిసి ఉంటే, వాక్యం అంటోంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే కలిసి ఉంటే మేలు. లోకంలో కూడా ఒక మాట ఉంటుంది, కలిసి ఉంటే కలదు సుఖం అంట. కలిసి ఉంటే మేలు. ఎంతమంది కలిసి ఉంటే అంత మేలు, ఎంతమంది కలిసి ఉంటే అంత బలము అనేటువంటిది ఈ చీమలు నేర్పించేటువంటి జీవిత విధానంలో పాఠం. చీమల నడకను చూసి ఎందుకు జ్ఞానం తెచ్చుకోమని చెబుతూ ఉన్నాడంటే భక్తుడు, మనిషి మహా అయితే ఎంత బరువు మోయగలడండి? తనకంటే 2 రెట్లు లేదా 3 రెట్లు 4 రెట్లు లేదా 10 రెట్లు బరువు మోయగలడేమో అనుకుందాం. మనిషి సుమారు ఒక 70 లేదా 80 కేజీలు ఉన్నాడు. 70-80 కేజీల మనిషి ఎంత బరువు మోయగలడు? ఒక 100 లేదా 150 అంతకు మించి మోయగలడు. ఇంకా చీమలు ఎంత బరువు మోస్తాయో తెలుసా? ఒక చీమ తనకంటే 20 రెట్లు బరువును మోస్తుందంట. అంటే మనిషితో కంపారిజన్ చేస్తే ఒక మనిషి 1000 కేజీలు బరువు మోస్తే ఎంతో, చీమ మోసేటువంటి బరువు మనిషి బరువుతో పోలిస్తే అంత అంట. అంత కెపాసిటీతో బరువు మోస్తూ చీమలు తన యొక్క జీవిత విధానాన్ని కొనసాగిస్తాయంట. మరి ఎంత బలము కలిగినటువంటి మనిషి బరువు మోయలేకపోవటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదండి. అంత బలహీనమైనటువంటి చీమలు తనకంటే 20 రెట్లు బరువు మోయటం ఎంతో ఆలోచింపదగ్గ విషయం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చీమలో ఉన్నటువంటి ఇంకో మంచి లక్షణం ఏంటంటే, ఈరోజు మనిషి ఎవరి దాకా ఎందుకు, మనమే ఉన్నాం, ఒక ఊరిలోనే ఉంటూ ఉన్నాం, వేటకు వెళ్తూ ఉన్నాం, చేపలు పడటం కోసం వేటకు వెళ్తాం. వెళ్ళిన చోట చేపలు పడ్డాయి అనుకో, రెండో వాడికి చెబుతాం గుట్టు, పడ్డా కూడా ఏం లేవు అంటాం. కానీ చీమల యొక్క విధానం ఏంటంటే, ఆ చీమలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆహారం కనబడితేనట్ట, ఆహారం చూసిన చీమంట నాకు ఆహారం కనబడ్డదు కదా అని చెప్పి చూసిన ఆహారం అది మోసుకొని రాదంట. అక్కడ నుంచి ఒక దారి వేసుకుంటా పుట్ట దగ్గరకు వచ్చేసిద్దంట. చీమలకి ఒక రసాయనిక భాష ఉంది, దాన్ని ఫెరోమోన్ అని అంటూ ఉంటారు. ఆ రసాయనాన్ని ఆ ఆహారం దగ్గర నుంచి పుట్ట దగ్గరికి విడుదల చేసుకుంటూ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి చీమలన్నిటికీ సిగ్నల్ ఇచ్చిద్దంట. చీమల యొక్క భాష రసాయనిక భాష. అది ఏదైనా ఆ భాషలోనే అది చెప్పిద్దంట. చెప్పినప్పుడు అవన్నీ ఇది విడుదల చేసుకుంటూ వచ్చినటువంటి యొక్క రసాయనిక దారిని అనుసరిస్తూ చీమలు ఒకదాని అమ్మట ఒకటి వెళ్ళిపోవటం మనం చూస్తుంటాం. మీరు గమనించారు, చీమలు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాయి? కొన్ని అటు పోతాయా? లైన్గా వెళ్తాయి. ఎలా లైన్గా ఎందుకు వెళ్తాయి? ఏ రోజైనా గమనించారా?
ఎక్కడన్నా ఆహారం పంచి పెడుతున్నారని చూడండి, లారీలు వచ్చి ఏం చేస్తారు? లైన్గా వెళ్ళి నుంచుంటారా? పోట్లాడిపోతాం ముందు. 4-5 అధికారులు లైన్లో నుంచోండి అని 10 సార్లు అరిగితే కానీ లైన్లో నుంచోం. కానీ ఆ చీమలకి ఎవరో చెప్పకుండానే అవి లైన్లో ఎలా వెళ్తున్నాయంటే దేవుడు వాటికి ఇచ్చినటువంటి జ్ఞానం, వాటి జ్ఞానము అనుసరించి ఎలా వెళ్తూ ఉన్నాయో చూడండి. ఎక్కడెందుకు మొన్న ఉప్పాడు వెళ్ళాం, అనుకునే విధంగా ఒక సేవకుల కూడికి వెళ్ళాం. అక్కడ బ్రేక్ ఇవ్వగానే భోజనం కోసం సేవకులు తన్నుకుంటూ లైన్ లేకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు. కాసేపు లేట్ అయితే ఏమైందిలే, అందరూ భోజనం చేసాక వెళ్ళి భోజనం చేయొచ్చులే అని చెప్పి నేను మా బాబాయ్ సైలెంట్గా ఒక చోట కూర్చున్నాను. చెబుతున్నాను, మనిషి యొక్క విధానం ఎలా ఉంటుందంటే ఏదైనా కావాలనుకున్నప్పుడు ఒక అడుగు ఆలస్యం అయితే ఏమైంది, అలా అనుకోడు మనిషి, నాకే ముందు కావాలని చెప్పి పోట్లాట. కానీ చీమల్లో ఆ విధానం ఉండదంట, లైన్గా వెళ్తాయంట. అవి లైన్గా వెళ్ళటానికి ఇంకొక కారణం ఏంటంటే వాటికి ఆల్రెడీ ఒక చీమ దారి వేసుకుంటూ వచ్చేసి పలానా చోట ఆహారం ఉందని అవి ఆ దారినే పట్టుకుంటూ ఆహారం ఉన్న స్థలానికి వెళ్తాయంట. ఆ ఒక్క చీమ తనకు కనబడ్డ ఆహారాన్ని తెచ్చుకొని దాచుకొని తినొచ్చు కదా. చీమల స్వభావం అది కాదు. నాతో పాటు ఉన్నటువంటి చీమలన్నిటికీ ఆహారం కావాలని చెప్పి ఆ ఒక చీమ వెళ్ళి తనతో పాటు ఉన్నటువంటి చీమలన్నిటిని తీసుకొని మరలా అక్కడికి వచ్చేదాన్ని. అందుకే ఏదన్నా ఆహారం పడ్డప్పుడు చీమలు గుంపులుగా వచ్చేస్తాయి. ఎలా వచ్చేసి నేను చీమలని మనం అనుకుంటాం. ఏదో ఒక చీమ వచ్చి చూసిద్ది, ఆ చీమ వెళ్ళి తన బ్యాచ్ మొత్తాన్ని వెంట పెట్టుకొని వచ్చింది. చూడండి, మనిషికి లేనటువంటి జ్ఞానం దేవుడు చీమలకి ఎంతగా ఇచ్చాడు. మనిషికి జ్ఞానం ఉంది, కానీ దాన్ని మనిషి ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాడు. చీమలు మాత్రం దేవుడు వాటికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అవి సరిగ్గా ఉపయోగించుకుంటూ ఉన్నాయి. కానీ మనిషి యొక్క జీవితం చీమలకు ఆపోజిట్. ఎక్కడైనా ఆహారం కనబడితే ఇది నాకు మాత్రమే దక్కాలి, రెండోవాడికి దక్కటానికి వీల్లేదు. ఇది నేను మాత్రమే సాధించాలి, రెండోవాడు సాధించడానికి వీల్లేదు అనేటువంటి విధానంలో మనిషి యొక్క జీవితం ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చీమలు తమ పైన ఎవరన్నా దాడి చేశారన్నప్పుడు ఏం చేస్తాయంటే, దాడికి గురైంది ఎవడో కదా నాకెందుకులే అన్నట్లు ఉండవంట. ఒక చీమ మీద ఎవరన్నా దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చీమలు మరొక రసాయన్ని రిలీజ్ చేస్తాయంట, మన మీద దాడి జరుగుతుంది అన్నట్లుగా. వాటి భాష అంతా రసాయనిక భాష. అప్పుడు ఈ చీమలన్నీ అలర్ట్ అయ్యి మన ఓడి పైన ఎవరో దాడి చేశారని చెప్పి ఆ స్పాట్కి వచ్చేసి ఆ దాడి చేసినటువంటి వ్యక్తి పైన ఇవన్నీ దాడి చేస్తాయంట. మీరు గమనించండి, చీమల పుట్టలో ఏలు ఎవరన్నా పెడతారా? ఎందుకని మీరు చీమల పుట్టలో ఏలు పెడితే ఒక చీమ మీద ఏలు పెడతారు. మరి చీమల పుట్టలో ఉన్న చీమలన్నీ ఎలా వచ్చి కట్ చేస్తున్నాయి మిమ్మల్ని? చీమల్లో ఉన్నటువంటి ఐక్యత అదే. ఒక చీమకి హాని కలిగితే పుట్టలో ఉన్నటువంటి చీమలన్నీ వచ్చి ఆ వ్యక్తిని దాడి చేస్తాయి. అందుకే మనిషి అంత పెద్దవాడైనా కానీ చీమల పుట్టలో వేలెడితే తట్టుకోలేడు. కారణం ఏంటంటే ఆ విధంగా వచ్చి మనిషిని కరిచేస్తాయి. ఇంత చిన్న చీమలు మనిషిని విలవిల్లాడిచ్చేస్తాయి. కాసేపు బలమైన సర్పాన్ని కూడా చంపేస్తాయి చీమలు పుట్టలోకి వెళ్తే. అవి బలం లేని జీవులే కావచ్చు, కానీ వాటి ఐక్యత ఎలా ఉంటుందంటే వాటిపైన ఎవరన్నా దాడి చేసినప్పుడు బలమైనటువంటి సర్పాలను కూడా అవి భయం లేకుండా చంపేస్తాయి. అంత బలం లేని జీవులైనటువంటి చీమలు బలమైనటువంటి శత్రువును కూడా భయం లేకుండా ఎదిరిస్తాయి. మనిషి యొక్క జీవిత విధానం అలా కాదు. ఎవరన్నా వచ్చి కొడితే కొట్టిపోని, నాకేం పట్టిందిలే అన్నట్టుగా ఉంటారు. దేవుడు అందుకే అంటూ ఉన్నాడు, చీమలకి ఉన్నటువంటి జ్ఞానం మీకు లేదు, చీమలను చూసి బుద్ధి తెచ్చుకోమంటూ ఉన్నాడు దేవుడు. భక్తుడు అదే అంటూ ఉన్నాడు. చీమలు ఎలాంటివంట? బలము లేని జీవులంట, అయినను అవి వేసవుల ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. కారణం ఏంటంటే ఒక చీమ బలము లేనిదే కావచ్చు, కానీ 80 లక్షల చీమలు కలిస్తే వాటి బలం వేరు. ఒక మనిషి బలం 10 మంది మనుషుల యొక్క బలం ఒకలాగే ఉంటుందా?
ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, ఒక బోటు వేట చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళి వేట చేసుకుని వచ్చేయచ్చు కదా. 6, 7 లేదా 10 మంది ఎందుకు వెళ్తున్నారు? ఒక మనిషి బలం సరిపోదు వేట చేయటానికి, ఇంకా మనుషుల అవసరం, ఇంకా బలం అవసరం. చీమలు దాన్ని సరిగ్గా వినియోగించుకుంటాయంట. అందరం కలిసి కష్టపడదాం, అందరం కలిసి ఆహారం సమకూర్చుకుందాం, అందరం కలిసి సుఖంగా ఉందాం అనేటువంటి స్వభావం అంటవాటి. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, చీమలు బలము లేని జీవులైనప్పటికీ అవి మిక్కిలి జ్ఞానము కలవంటూ ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి 4 జీవులను గురించి అంటూ ఉన్నాడు, భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము కలగవు. ఆ చిన్నవైన వాటిలో మొదటిది చీమ. ఆ చీమ చిన్నదే కానీ అది మనిషి కంటే జ్ఞానము కలిగి ఉండటానికి గల కారణాలు ఏంటో మనం తెలియజేసుకున్నాం. రెండవదిగా అంటూ ఉన్నాడు అక్కడ, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము చేయను. రెండో జీవి కూడా ఎలాంటిదంట? అది బలం లేనిదేనంట. ఈ 4 జీవులు బలము లేనివే కావచ్చు, కానీ జ్ఞానములో మాత్రం ఏమాత్రం తక్కువైనవి కావు. ఈ భూమి పైన మనిషికి బలము లేకపోయినా కానీ జ్ఞానం ఉంటే బ్రతకగలడు అనేటువంటి నిదర్శనము ఈ జీవులు మనిషికి పాఠంగా భక్తులు బైబిల్ గ్రంథంలో నుంచి చూపిస్తూ ఉన్నాడు. మనిషి ఈ చిన్న జీవులు కలిగినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటే ఏదైనా చేయగలడని చెప్పి ఈ జీవులు చూపిస్తూ ఉన్నాయి. ఎంతకి కుందేలకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత చెందినటువంటి ఒక కథ ఉందండి కుందేళ్ళను గురించి. ఆ కథ ఏంటంటే సింహము కుందేలు కథ. విన్నారా ఎప్పుడన్నా మీరు? సింహం కుందేలు కళ విన్నామన్నవారు చేతులు ఎత్తండి. విన్నారా? ఒక సింహం అంట అడవిలోకి వచ్చి రోజు లెక్కలేనని జంతువులను వేటాడేసి వెళ్ళిపోతుందంట. జంతువులన్నిటికీ భయం వచ్చేసింది. సింహం రోజు అడవిలోకి వస్తుంది, లెక్కలేని విధంగా మనల్ని వేటాడేస్తుంది, వెళ్ళిపోతుంది. ఎలా కాదు, మనం అందరం ఒక నిర్ణయానికి వచ్చి సింహం దగ్గరికి వెళ్దాం, సింహంతో మాట్లాడదాం అనుకొని అవన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి సింహం దగ్గరికి వెళ్ళి, సింహం ఆశ్చర్యపోయి చూస్తుంది, నేను ఎప్పుడు వీరి దగ్గరికి వచ్చినా ఇవి పరుగులు తీసాయి కదా, ఈసారి ఏంటి నా దగ్గరికి ఇవన్నీ కలిసి వచ్చినాయని చెప్పి సింహం ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే ఆ జీవులన్నీ అంటూ ఉన్నాయంట, రాజుగారు దయచేసి నీవు మాలోకి వచ్చి ఎలా పడితే అలా దాడి చేయొద్దు. అది నీకు కష్టమే, మాకు ఇబ్బందిగానే ఉంది, నువ్వు అంత కష్టపడాల్సిన పని లేదు. మేమందరము కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, మాలో రోజుకు జంతువు వచ్చి నీకు ఆహారంగా మారిపోతాం, నువ్వు మా వెనక పరిగెత్తాల్సిన పని లేదు, మేము నిన్ను చూసి పరిగెత్తాల్సిన పని లేదు. ఈ విధమైన నిర్ణయం తీసుకున్నామంటే సింహం, ఓహో మంచి నిర్ణయమే తీసుకున్నారు, నాకు కష్టపడే శ్రమ తగ్గింది అని చెప్పి ఓకే అన్నదంట సింహం. ఓకే అంటే రోజుకో జంతువు వెళ్ళి దానికి లోబడిపోయి ఆహారం అయిపోయి చనిపోవటం జరుగుతోంది. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకానొక రోజు కుందేలు వంతు వచ్చిందంట. కుందేలు వంతు వస్తే కుందేలు కొంచెం ఆలస్యంగా వెళ్ళిందంట, కావాలని ఆలస్యంగా వెళ్తే సింహానికి కోపం వచ్చింది. ఆహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహానికి కోపం వచ్చి ఆ కుందేలు అడుగుతుంట, ఏ కుందేలు ఏంటి నువ్వు టైం ప్రకారం రాలా, నువ్వు ఎప్పుడు రావాలో ఎప్పుడు వచ్చావు, ఎంతవరకు ఏం చేస్తున్నావు అని చెప్పి అన్నదంట సింహం కుందేలు. ఇప్పుడు ఆ కుందేలు అంటుందంట, రాజుగారు నీ దగ్గరికి సమయానికి రావాలని నేను సమయానికి బయలుదేరాను, అయితే దారిలో నీకంటే ఒక పెద్ద సింహం ఎదురుపడింది, నీకంటే ఒక పెద్ద సింహం ఎదురుపడి నన్ను తినేయాలని చూస్తే నేను నీకు మాత్రమే ఆహారం అవ్వాలని చెప్పి దాన్ని తప్పించుకొని దాక్కొని రావటానికి ఎంత టైం పట్టింది అన్నదంట. అప్పుడు ఆ సింహానికి కోపం వచ్చిందంట, మీరందరూ నాకు మాట ఇచ్చి నాకు ఆహారం అవుదామంటే నాకు పోటీగా ఇంకో పెద్ద సింహం వచ్చిందా, ముందు దాని అంతేంటో చూసిన తర్వాత నేను తింటానులే, అది ఎక్కడుందో చూపించన్నదంట ఆ సింహం. చూపిస్తాను రండి రాజుగారు అన్నదంట.
రండి రాజుగారు అని చెప్పి ఆ కుందేలు సింహాన్ని తీసుకొని వెళ్తుందట. తీసుకొని వెళ్తూ ఒక బావి దగ్గరికి తీసుకొని వెళ్ళిందట. తీసుకుని వెళ్ళి అక్కడ ఆగిందంట. అప్పుడు ఆ సింహం అడుగుతుందంట, నాకంటే పెద్ద సింహం అన్నావు, ఏది ఎక్కడున్నది అన్నదంట సింహం. రాజుగారు అదిగో ఆ బావిలోనే ఉంది చూడన్నదంట. సింహం ఆ బావిలో నుంచి నీళ్ళలోకి తేరి చూస్తే ఏం కనబడిద్దండి? ఏం కనబడిద్ది? దాని బొమ్మే కనబడిద్ది. కుందేలు తెలివి కలిగింది కాబట్టి దాన్ని బురిడి కొట్టించింది. సింహానికి కనబడేది దాని బొమ్మే అనేటువంటి ఆలోచన రాల. చూసింది, ఓ నిజమే, ఇది నాకంటే పెద్ద సింహమే, దీని అంతేంటో చూస్తానని చెప్పి గబాలన బావిలో దూకేసిందంట. దూకేసింది కానీ ఆ దూకిన చోట సింహం లేదు. ఈ దూకిన సింహం పైకి ఎక్కి రాలేకపోతుంది. చాలా ప్రయత్నించింది, కొట్టుకుంది చచ్చిపోయింది. అప్పుడు జీవులన్నీ కుందేలు పొగుడుతూ ఉన్నాయట, నువ్వు చాలా తెలియగలదాన్ని, మేమందరము ఎన్నాళ్ళు బట్టి ఎదిరించలేక దానికి ఆహారం అయిపోతూ ఉన్నాం. నువ్వు నీ తెలుగుతో నిన్ను కాపాడుకోవటం మాత్రమే కాకుండా మమ్మల్ని కూడా కాపాడవని పొగిడిని అట. ఇది ప్రపంచంలోని బాగా ప్రఖ్యాతి చెందినటువంటి కథ, కుందేలు సింహాన్ని గురించి. ఎందుకు ఈ కథ రాశారంటే కుందేలుకు ఉన్నటువంటి జ్ఞానం అటువంటిది. అది చిన్నదే కానీ జ్ఞానంలో ఏమాత్రం తక్కువది కాదు. అది చిన్నదే కానీ తన తాను కాపాడుకోవటంలో చాలా తెలివైనదంట. ఇక్కడ బైబిల్ గ్రంథంలో భక్తుడు కూడా చెప్పినటువంటి మాట అదే. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. ఇవి ఆ బండ సందులలో అవి నివాసాలు కల్పించుకోవటానికి గల కారణం ఏంటంటే తనను తాను కాపాడుకోవటం. ఎంత బలమైన జీవి వచ్చినా వాటి యొక్క నివాసాలు ఎక్కడ ఏర్పరచుకుంటాయంటే కుందేళ్ళు పొదల్లోనూ, అలాగే గుబురుగా ఉన్నటువంటి ఆ స్థలాల్లోనూ, అలాగే బండ సందులలోనూ వాటి నివాసాలు ఏర్పరచుకుంటే కారణం ఏంటంటే శత్రువుకు దొరకకుండా. ఈ బలమైనటువంటి సింహాలు వస్తాయి తినాలని. ఇది ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న బండ సందుల్లో దూరిపోద్ది. దాన్ని తినాలని ప్రయత్నించినా అది దొరకదు. అందుకే కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంటుంది, గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానము. ఇప్పుడు కుందేళ్లకు బండలు ఏమై ఉంటాయంట? ఆశ్రయిస్తాం. ఎంత బలము కలిగిన వారమైనటువంటి మనం ఇల్లు లేకపోతే ఎక్కడ ఉండాలో అర్థం కాదు, అవునా? ఇల్లు లేకపోతే బయట మనం నివసించలేము. కానీ కుందేళ్ళు మాత్రం వాటి నివాసాలని మాత్రం ప్రకృతిలోనే చాలా సులువుగా ఏర్పరచుకుంటాయంట, సురక్షితంగా ఏర్పరచుకుంటాయంట. ఎండొచ్చినా ఎండ దెబ్బ తగలకుండా, వానొచ్చినా వానకు తడవకుండా, శత్రువు వచ్చిన వాటిపైన దాడి చేయకుండా, మనమేమో తలుపులతో తాళాలతో ఈ విధంగా నివాసాలను ఏర్పాటు చేసుకుంటే సురక్షితంగా, మన వంటి ఇల్లు లేకపోయినా అవి మనకంటే సురక్షితమైనటువంటి స్థానాలను ఏర్పరచుకొని తెలివిగా బ్రతుకుతాయంట. కానీ ఒక మనిషి గృహం లేకపోతే ఈ భూమిపైన మనుగడ సాధించడం అనేటువంటిది చాలా కష్టం. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, చిన్న కుందేళ్ళు బలం లేని జీవులే కావచ్చు కానీ వాటిని కాపాడుకోవటంలో అవి చాలా తెలివిగా అవి నివాసాలను ఏర్పరచుకుంటాయి అని చెప్పి భక్తుడు అంటూ ఉన్నాడు. ఈరోజు మనిషి ఎంత బలమైనటువంటి నివాసాలను ఏర్పాటు చేసుకున్నా సరే మనిషి జీవితానికి కాపుదల లేదు. ఒక దేశం పైకి మరొక దేశం పెద్ద పెద్ద బాంబులు వేసేసుకుంటున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ చూస్తూ ఉన్నారు కదా ఫోనుల్లో. ఇళ్ళతో సహా బూడిదైపోతూ ఉన్నాయి. ఒక దేశం పైకి ఒక దేశం కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు. ఎంత బలమైనటువంటి నివాసాలు ఉన్నా కానీ మనుషులు తను తాను కాపాడుకోలేకపోతున్నారు అవి పడగా. కానీ అడవుల్లో ఉంటూ మాత్రం ఇవి సురక్షితంగా ఉంటూ ఉన్నాయంట. కారణం ఏంటంటే వాటి జ్ఞానం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, 2 విషయాలని తెలియజేసుకున్నాం ఇప్పటి వరకు మనం. ఒకటి, చీమలు బలము లేని జీవులే కానీ వాటి జ్ఞానముతో మనిషి కంటే శ్రేష్టంగా బ్రతుకుతూ ఉన్నాయి. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులే కానీ వాటి జ్ఞానముతో
మనిషి కంటే సురక్షితంగా బ్రతుకుతూ ఉన్నాయి. మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మూడవ చిన్న జీవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. మూడవ చిన్న జీవి ఏంటంట? మిడత. మిడత ఎంత ఉంటుందండి? ఎంతమంది చూసారు మిడతల్ని? ఎంత ఉంటుంది? మన ఏలు కంటే పొడుగేం ఉండదు, మన ఏలు అంత పొడుగు ఉంటుంది మహా ఉంటే. కానీ ఆశ్చర్యం ఏంటంటే, మిడతలకి రాజు లేకపోయినా కానీ అవి గుంపులు గుంపులుగా సాగిపోతాయంట ఎక్కడికన్నా. మనుషుల్లో ఇది సాధ్యం కాదు. వాక్యమే చూసుకుందాం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14 వచ్చిన చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14 వచ్చు. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకర్తం. జనానికి నాయకులు లేకపోతే చెడిపోతారు, అలాగే చెదిరిపోతారు, ఎలా పడితే అలాగ గలిబిలు అయిపోతారు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, మిడతలకి రాజు అనేవాడే లేడా. ఆ దినాల్లోని దేవుడు న్యాయాధిపతుల ద్వారా ఇశ్రాయేలీయులను పాలిస్తూ ఉంటే ప్రజలు అన్నారు, మాకు న్యాయాధిపతుల పరిపాలన అవసరం లేదు అని సమూయేలు కాలంలో ఎదురు తిరిగారు. సమూయేలు అన్నాడు, అయ్యా మిమ్మల్ని ఎంతకాలం పరిపాలించింది న్యాయాధిపతులు కాదు, దేవుడు మీకు రాజయ్యండి పరిపాలించినట్టు. వారు అన్నారు, మాకు అవసరం లేదు, మమ్మల్ని పరిపాలించడానికి రాజు కావాలన్నారు. మోషే ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపిస్తుంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ మోషే పైన తిరగబడ్డారు. మనుషుల్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే, నడిపించేవాడు ఉన్నా కూడా సరిగ్గా నడవలేరు, నడిపించేవాడు ఉన్నా కూడా నడిపించేవాడి మాట విని ముందుకు వెళ్ళలేరు. నడిపించేవాడు ఉంటే తప్ప మనుషులు ఒక లైన్లో సాగిపోవటం అనేటువంటిది మనుషుల్లో సాధ్యం కాదు. అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. మోషే సీనాయి పర్వతం పైకి వెళితే ఇక్కడ ప్రజలు ఏం చేశారు? దూడబొమ్మను చేశారు, చల్లా చెదిరైపోయారు, తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మిడతలకి రాజు లేడు, అధికారి లేడు, కానీ అవి గుంపులుగా సాగిపోతాయి అన్నాడు. ఎలా సాగిపోతాయంట? అవి గుంపులుగా సాగిపోతాయి. ఎలా సాధ్యం? రాజు లేకుండా అవి అలా సాగిపోవటానికి గల కారణం ఏంటనేటువంటిది మనం ఆలోచన చేస్తే చూడండి. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 34 వచ్చిన చదువుకుందాం ఒకసారి. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 34 వచ్చింది. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. ఎంత ఆశ్చర్యమో చూడండి. అవి గుంపులుగా సాగిపోవటానికి గల కారణం ఏంటంటే, ఆ గుంపు పైన దేవుడు రాజుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అవి దేవుని మాట ప్రకారం గుంపులుగా సాగుతున్నాయంట. మిడతకి ఈ లోక సంబంధంగా రాజు లేడు, కానీ ఆ మిడతలు దేవుని ఆజ్ఞ ప్రకారంగా సాగి వెళ్తాయంట. ఒక ఉదాహరణ చెప్పనా? నిర్గమాకాండంలోని 10వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. ఫరో రాజు ఇశ్రాయేలీయుల్ని పోనివ్వకుండా ఉన్నటువంటి సందర్భంలో దేవుడు అన్నాడు, ఫరో గనక మిమ్మల్ని వదలకపోతే ఐగుప్తు దేశం పైకి మిడతల గుంపు పంపిస్తానని చెప్పు మోషే అన్నాడు. మోషే అహరోను ఫరో దగ్గరికి వెళ్ళారు. మోషే అంటూ ఉన్నాడు, నువ్వు గనక మమ్మల్ని విడిచిపెట్టకపోతే దేవుడు మీ దేశం పైకి మిడతల గుంపు రప్పిస్తా అన్నాడు. అంటే పంపించాడులే అన్నట్లుగా లెక్కలేంతనంగా ఫరో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అదే 10వ అధ్యాయం 12వ వచనంలో, మోషే ఈ ఐగుప్తు దేశం పైకి మిడతలు వచ్చినట్లుగా ఈ దేశం పైకి నీ చేయి చాప అన్నాడు. చేయి చాప అనగానే గుంపులు గుంపులుగా మిడతలు వచ్చేసినాయి అంట. మిడతలకు ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? మిడతలు ఎక్కడ వాలితే అక్కడ పచ్చని ఆకు అనేటువంటిది లేకుండా చేస్తాయంట. మన భారతదేశం పైన 6 సార్లు గుంపు కూడా వచ్చినాయి అంట మిడతలు. 6 సార్లు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం ఎక్కడో
చాలా తక్కువ శాతంలో మిడతలు చూస్తుంటాం, 1-2. కానీ మిడతలు గనక 1-2 కాదు, గుంపులుగా వస్తే ఆ వచ్చిన స్థలంలో పచ్చని ఆకు అనేది ఉండదంట. అక్కడ జరిగింది కూడా అదే. చూడండి ఒకసారి నిర్గమకాండము 10వ అధ్యాయము 12 చదవండి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీదకు వచ్చి ఈ దేశపు పైర్లన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయనని చెప్పెను. ఆ మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచినవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తర్వాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను, ఆ దేశము చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశం అంతయు చెట్లే గాని, పొలములు కూరయే గాని, పచ్చనిదేదియు మిగిలి ఉండలేదు. ఇప్పుడు మిడతలు గుంపుగా వస్తే ఏమైందంట? పచ్చగా కనబడేది ఏది కూడా మిగలదంట. ఐగుప్తు దేశములో జరిగినటువంటి కార్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. మిడతలకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, అవి రాజు లేకపోయినా గుంపులుగా వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, అవి దేవుని ఆజ్ఞ ప్రకారంగా కొనసాగుతాయి. ఇంకొకటి, మిడతలు ఎలా ప్రయాణం చేస్తాయనేటువంటి మనం పరిశీలన చేస్తే, గాలిని బట్టి ప్రయాణం చేస్తాయంటే మిడతలు. ఆ గాలిని రప్పించేది ఎవరు? అక్కడ వాక్యం రాయబడి ఉంది, యెహోవా ఐగుప్తు దేశం మీదకి తూర్పు గాలి రప్పించగా. ఆ గాలి వీచేలా చేసింది దేవుడే, మిడతలు ఆ స్థలానికి వెళ్ళేలా చేసింది దేవుడే. అంటే అవి రాజు లేకపోయినా అంత జ్ఞానముగా గుంపుగా వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, అవి దేవుని జ్ఞానం పైన ఆధారపడుతూ ఉన్నాయి. అవి గాలిని ఆధారం చేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అవి కూడా ఐక్యత కలిగి, మీరు అడగొచ్చు, మరి చీమలు చిన్నవే కదా, అవి గుంపులుగా వెళ్తున్నాయి కదా, మరి ఆటి సంగతి ఏంటి అంటే, చీమలకు రాజు ఉన్నాడు, రాణి ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ రాజుకు రాణికి కాపలా చీమలు కూడా ఉన్నాయి. మనుషులకి లేరు కానీ చీమలకు మాత్రం, రాజు చీమకి రాణి చీమకి కాపలా చీమలు కూడా ఉన్నాయి. మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఇవన్నీ వస్తాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, వాక్యలేఖనం ఎంత చక్కగా తెలియజేస్తూ ఉందంటే, ఒక మనిషి నాయకుడు లేకపోతే చెడిపోతాడు, ఒక మనిషి రాజు లేకపోతే సైన్యంగా ముందుకు వెళ్ళలేడు. భూమిపైన ఉన్నటువంటి మనుషులు నడిపింపబడాలి అంటే గుంపులుగా వారికి ఒక రాజు నాయకుడు కావాలి. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతోంది, మిడతల పైన రాజు లేకపోయినా అవి గుంపులుగా వెళ్తూ ఉన్నట్టే. కారణం ఏంటంటే, అవి దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్తూ ఉన్నాయి. ఈరోజు మనము, అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, మిడతలు చిన్నవే కానీ అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి అని అంటూ ఉన్నాడు. 4వదిగా మనం పరిశీలన చేస్తే బల్లిని చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 4 జీవులు ఎలాంటివి? చాలా చిన్న జీవులు. భక్తుడు అదే అంటూ ఉన్నాడు, భూమి మీద చిన్నవి 4 కలవు కానీ అవి మిక్కిలి జ్ఞానం కలవు, చాలా జ్ఞానం కలవు. ఎంత జ్ఞానం కలిగినవి అంటే, మనిషి కంటే కూడా ఎక్కువ జ్ఞానం కలిగి నడుచుకుంటూ ఉన్నాయని చెప్పి భక్తుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ 4వదిగా చూపిస్తూ ఉన్నాడు, బల్లిని చూపిస్తూ ఉన్నాడు. బల్లిని చూపిస్తే ఏమంటూ ఉన్నాడంటే, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును అంటూ ఉన్నాడు. మరి బల్లి చిన్నదే, బల్లిని మనం చేతితో పట్టుకోగలం. మరి బల్లికున్నటువంటి జ్ఞానం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అక్కడ భక్తుడు అన్నాడు కదా, బల్లి కూడా చిన్న జీవే కానీ అది మిక్కిలి జ్ఞానం కలిగిందని. ఎందుకని అలా అన్నాడు? ఇక్కడ రాసిన మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అవి ఎంత జ్ఞానం కలిగినో మనకు అర్థమవుతుంది. ఇక్కడ అన్నాడు, బల్లిని నీవు చేత్తో పట్టుకోగలవు. మన ఇళ్లలోకి బల్లి వస్తే మనం చేత్తో పట్టుకోగలం, మనం కొట్టగలం, మనం తరంగలం.
కానీ తర్వాత మాట అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అయినా అవి రాజుల గృహాల్లో ఉంటాయి అన్నాడు. కారణం ఏంటో తెలుసా? మన ఇళ్లలోకి బళ్ళు వస్తే మనం చేత్తో పట్టుకుంటాం, మనం కొడతాం, మనం తరుగుతాం. కానీ రాజుల ఇళ్లలోకి బళ్ళు వస్తే వాటిని ముట్టుకోరు. కారణం ఏంటో తెలుసా? రాజులు బల్లుల ద్వారాగా శకునాన్ని చూస్తారట. అవి రాజుల ఇళ్లలో ఉంటాయి, రాజులు నివసించేటువంటి స్థలాల్లో ఉంటాయి. కారణం ఏంటంటే రాజులు బల్లులను ఆధారం చేసుకొని శకునాన్ని చూస్తారంట. బల్లి పైన శాస్త్రం ఉందండి, బల్లి శాస్త్రం అని కొట్టి చూడండి, గూగుల్లో వస్తుంది. బల్లిని బట్టి ఎలా శకునం చూస్తారంటే చాలా కారణాలు ఉన్నాయి. బల్లి కుడి చేతి పైన పడితే ఒకటి, ఎడం చేతి పైన పడితే ఒకటి అని గుర్తులు ఉంటాయంట. మరలా అందరిపైన కాదు, మగోడు కుడి చేతి పైన పడితే ఒకలాగంట, ఆడదాని కుడి చేతి పైన పడితే ఒకలాగంట. ఇప్పుడు ఉదాహరణకి మగోడు కుడి చేతి పైన పడితే అది శుభవార్త అనుకో, అదే బల్లి ఆడదాని చేతి పైన పడితే అది అశుభం అంట. ఇలా చాలా ఉన్నాయి. చేతి పైన పడితే ఒకటి, తల పైన పడితే ఒకటి, వీపు పైన పడితే ఒకటి. శరీరంలో ఒక్కో భాగం పైన బల్లి పడితే ఒక్కో శకునంగా దాన్ని ఆధారం చేసుకొని శకునం చూస్తారంట. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ఇళ్లలోకి బల్లి వచ్చిన మనం చేత్తో పట్టుకుంటాం, మనం కొడతాం, మనం దాన్ని తరిమేస్తాం. కానీ రాజుల ఇళ్లలో దాన్ని తరమరు. అవి రాజులలో జజ్జాగా తిరుగుతాయి. రాజులు తిరిగిన దానికంటే కూడా జజ్జాగా తిరుగుతాయి. రాజులు కూడా అలాగే తిరగనిస్తారు. కారణం ఏంటంటే వాటి నడవడికని పరిశీలన చేస్తూ శకునాన్ని చూస్తారంట రాజులు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, అందుకే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, బల్లిని నువ్వు చేత్తో పట్టుకోగలవు, ఎందుకంటే నీకు బల్లి కొన్నంత జ్ఞానం లేదు. కానీ అదే బల్లి రాజుల ఇళ్లలో గోడ పైన నివాసం చేసిద్ది అంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే దాని ప్రతి కదలికలో రాజులు శకునాన్ని చూస్తూ తన ఇళ్లలో నడుస్తూ ఉంటారు. బల్లి అరిసిందంటే శుభంగా భావిస్తారంట. ఎలాగా? బల్లిని గురించి ఒక శాస్త్రమే ఉంది, పెద్ద శాస్త్రం. మరి చూడండి, బల్లి చిన్నదే, ఎంత జ్ఞానాన్ని మనుషులకి, రాజులకు అందిస్తూ ఉందనేటువంటిది మనం ఆలోచించేయండి. ఆ బల్లి పడేటువంటి స్థలాన్ని బట్టి అతడికి శుభవార్త లేదా అపాయకరమైనటువంటి వార్త అనేటువంటిది వారు తెలుసుకోగలుగుతారంట. కొన్ని చోట్ల బల్లి పడితే ఏదో మరణం జరగబోతుంది అనేటువంటి సూచనలు కూడా, సంకేతాలు కూడా తెలియజేస్తాయంట బల్లులు. ఈ గూగుల్లో మీరు చదివితే బల్లి శాస్త్రం అని కొడితే ఆ బల్లిని గురించి వార్త వచ్చింది. మరి అంత జ్ఞానం ఎక్కడిది బల్లిలకి? అంత చిన్న జీవి దగ్గర నుంచి రాజులు సైతం నేర్చుకుంటూ ఉన్నారంటే కొన్ని సూచనలు, అంత జ్ఞానం ఎక్కడిది? అంత జ్ఞానం ఉండబట్టి అవి రాజుల ఇళ్లలో ఉంటూ ఉన్నాయి. ఈరోజు మనుషులమైనటువంటి మనము కూడా ఈ భూమి పైన ఉండాలి అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే రాజుల ఇళ్లలో బల్లి మాత్రమే కాదు, మనం కూడా ఉండగలం. బబులోను దేశంలో శకునగాండ్రును, గారడీ విద్య గల వారిని అందరినీ పిలిపించాడు నెబుకద్నెజరు ఒకానొక సందర్భంలో. కారణం ఏంటంటే అతనికి ఒక కల వచ్చింది, కానీ మర్చిపోయాడు. కల వచ్చి మర్చిపోతే గారడీ విద్య గల వారిని, శకునగాండ్రు అందరినీ పిలిపిస్తే వచ్చారు. ఆ శకునగాండ్రు, గారడీ విద్య గలవారు అడుగుతూ ఉన్నారు రాజుని, ఏంటి రాజా మమ్మల్ని పిలిపించడానికి విశేషం ఏంటంటే, ఆ రాజు అంటూ ఉన్నాడు, నాకు ఒక కల వచ్చింది అంటున్నాడు. చెప్పినోడికి బహుమానం అన్నాడు. అందరూ సంతోషపడిపోయారు. రాజుగారి కల వచ్చిందంట, చెబితే బహుమానం అంట. ఆ రాజుగారు నేను చెబుతా నేను ముందు అని పోటీ పడుతున్నారు. మీరు చెప్పండి, నేను చెబుతా, దాని అర్థం అంటూ అన్నారు. అప్పుడు రాజు అన్నాడు, బాగా పోటీ పడుతున్నారు కానీ నాకు వచ్చిన కళను నేను మర్చిపోయాను, ఇప్పుడు మీరు ఆ కళ చెప్పాలంటున్నారు. అందరు సైలెంట్ అయిపోయారు. ఒకరి మొక్కల్లో ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఆ పోటీ పడిన వాళ్ళు అందరూ వెనక జారుకుంటున్నారు మెల్లిగా. రే కదిలేరా, జాగ్రత్త, చంపేస్తాను ఒకటి అన్నాడు రాజు. అదేంటి రాజా, కళ చెబితే దాని భావం ఎవరన్నా చెబుతారు, కానీ నువ్వు కళ ఏమి చెప్పకుండా దాని మర్మాన్ని చెప్పటం ఎలా సాధ్యం అంటే, చెప్పాలి, చెప్పి తీరాలి. నాకు వచ్చింది, నేను మర్చిపోయిన ఆ కళ ఏంటో మీరు చెప్పాలన్నాడు. అంతే.
అది సాధ్యం కాదు రాజా అన్నారు. అయితే చంపేయండి రా అందరినీ అన్నాడు రాజు. ఇంతలో ఈ వార్త దానియేలుకు వినబడింది. దానియేలు అన్నాడు, రాజా ఒక 2 దినాలు మాకు గడివి, ఆ కళ ఏంటో నేను చెబుతాను. మర్మాలు బయలుపరచట నా వశం కాదు, కానీ దేవుని వశమై ఉన్నది, అది చెబుతాను అన్నాడు. ప్రార్థన చేశాడు దానియేలు. నెబుకద్నెజరు మర్చిపోయినటువంటి కళను తీసుకొని వెళ్ళి దానియేలు చెప్పాడు, రాజా నీకు వచ్చిన కళ ఇది అంటే. కూర్చున్నటువంటి రాజు సింహాసనం పైనుంచి నిలవబడిపోయాడు. నిజమే, నాకు వచ్చిన కళ ఇదే. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు దైవ జ్ఞానం పొందినటువంటి వ్యక్తివి అన్నాడు. ఆ ఒక్క క్షణము దానియేలుని చూసినటువంటి రాజు బానిసగా బబులోను దేశానికి రాబడినటువంటి దానియేలుని దేశం పైన అధికారిగా చేశాడు. దేవునికి స్తోత్రం. బానిసగా వచ్చినటువంటి వ్యక్తిని దేవుణ్ణి ఆధారం చేసుకొని జ్ఞానముగా రాజు ముందు నిలవబడినటువంటి దానియేలు ఏ స్థానంలో నిలవబడ్డాడంటే, దైవ జ్ఞానము ద్వారాగా నిలవబడినటువంటి దానియేలు బబులోను దేశంలో ప్రధానిగా నిలవబడ్డాడు. బబులోను దేశం అంతటి పైన 120 మంది అధిపతులు ఉంటే, ఆ 120 మంది అధిపతుల పైన 3 ప్రధానులు ఉన్నారు. ఆ 3 ప్రధానుల్లో కూడా ప్రాముఖ్యమైన వాడు దానియేలు. రాజు తర్వాత నెంబర్ 1 పొజిషన్ ఎవరిదంటే దానియేలుదే. ఒక బబులోను దేశానికి బానిసగా వచ్చినటువంటి దానియేలు అలాంటి పొజిషన్ పొందుకోవటానికి గల కారణం ఏంటంటే, జ్ఞానముతో రాజు ముందు నిలవబడ్డాడు. అది సామాన్యమైన జ్ఞానము కాదు, దేవుని జ్ఞానం. బల్లి రాజు ఇళ్లలో ఉన్నదంటే దానికి కారణం ఏంటంటే వాటి జ్ఞానం. అవి చెప్పేటువంటి సంకేతాలు. అంతకు మించినటువంటి జ్ఞానాన్ని దానియేలు రాజు నగర్లో రాజు ముందు ఉపయోగించాడు. బబులోను దేశపు చరిత్రలోనే కని విని ఎరగని విధంగా మంచి పొజిషన్లో నిలబడ్డాడు. అది చూసే ప్రజలు వారో లేకపోయి ఈ దేశంలో ఉన్నవారము పొందుకోలేనటువంటి స్థానాన్ని బానిసగా వచ్చిన వీడు పొందుకున్నాడని చెప్పి అసూయ చెందారు, పన్నాగాలు పందారు, సింహాల బోనులో వేయించారు. కానీ దానియేలు నమ్మిన దేవుడు దానియేలును విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. మనుషుల యొక్క జ్ఞానం అంతం చేయబడిద్దేమో కానీ దేవుని జ్ఞానము మనిషిని ఎప్పటికీ అంతం చేయదు. భక్తుడు అంటూ ఉన్నాడు, ఇంత పెద్దవారమైనటువంటి మనము జ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాం, కానీ భూమి మీద చిన్నవైనటువంటి 4 జీవులు చాలా జ్ఞానంగా ఉంటూ ఉన్నాయి. మనిషి కంటే ఎక్కువ జ్ఞానం కలిగి అవి బ్రతుకుతూ ఉన్నాయి. మనిషి చేయలేనటువంటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. మనుషులు ఉండలేనటువంటి స్థానాల్లో అవి ఉంటూ ఉన్నాయి. మనుషుడు సురక్షితంగా తనను తాను కాపాడుకోలేనటువంటి పొజిషన్లో అవి మాత్రం తమను తాము సురక్షితంగా కాపాడుకోగలుగుతూ ఉన్నాయి. మనిషి మాత్రం కరువుతో జీవిస్తున్నటువంటి సమయంలో అవి మాత్రం సమృద్ధిగా ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాయి. మనిషి మాత్రం ఉన్నతమైనటువంటి స్థలాల్లో నిలబడలేనటువంటి స్థానంలో ఈ చిన్న జీవులు మాత్రం మనిషి కంటే ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో ఉంటూ ఉన్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే భక్తుడు అంటూ ఉన్నాడు, జ్ఞానమే. జ్ఞానమే. ఈ జ్ఞానం లేకే మనిషి ఉన్న స్థితిలోనే ఉన్న స్థానంలోనే ఉండిపోతూ ఉన్నాడు. ఈ జ్ఞానం లేకే మనిషి ఆహారము సంపాదించుకోలేనటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నాడు. ఈ జ్ఞానం లేకే మనిషి తను తాను కాపాడుకోలేనటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నాడు. ఈ జ్ఞానం లేకే మనిషి బలమున్న బలహీనుడిగా మిగిలిపోతూ ఉన్నాడని చెప్పి భక్తుడు ఎంత చక్కని మాటలను తెలియజేశాడంటే అంత చక్కని మాటలు తెలియజేశాడు. అదే జ్ఞానాన్ని మనము కూడా ఈ చిన్న జీవులను చూసి కనుక మనం నేర్చుకోగలిగితే వాటికంటే మంచి పొజిషన్లో దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. దానియేలును నిలవబెట్టిన దేవుడు నిన్ను నన్ను కూడా నిలవబెడతాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలను నిలవబెట్టిన దేవుడు నిన్ను నన్ను కూడా నిలవబెడతాడు. కారణం ఏంటంటే వారు నిలవబడటానికి గల కారణం దైవ జ్ఞానం. ఈ లోక జ్ఞానం వెర్రితనం అంటూ ఉన్నాడు దేవుడు. ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి కాదు మనం ప్రయాసపడవలసింది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం అంటూ ఉన్నాడు. దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడు. ఆ జ్ఞానం నిన్ను ఉన్నత శిఖరాల పైన నిలవబెడుతుంది. ఆ జ్ఞానం నిన్ను రాజుల ముందు నిలవబెడుతుంది.
ఆ జ్ఞానం అధికారుల ముందు నిలవబెడుతుంది. ఆ జ్ఞానము నిన్ను కాపాడిద్ది. బుద్ధి నిన్ను కాపాడును, జ్ఞానం నీకు కావలుగా ఉండనంటూ ఉంది తల్లి సొలొమోను గారితో. బుద్ధి మనిషిని కాపాడిద్దంట, జ్ఞానం మనకి కావలుగా ఉంటుందంట. ఆ జ్ఞానంతోనే కుందేలు తనను తాను రక్షించుకోగలిగింది. ఈరోజు మనకి రక్షణ లేకపోవటానికి గల కారణం ఏంటంటే జ్ఞానహీనులమైపోవటం. అలాంటి జ్ఞానాన్ని ఈ చిన్నవైనటువంటి 4 జీవులను చూస్తూ మనం నేర్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ నా కొద్ది మాటలను దేవుడు మనకు వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.